బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. ప్రోటోకాల్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జిల్లా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రోద్బలంతోనే జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టుగా తెలిపారు. ఈ విషయం తప్పుదోవ పట్టించడానికి ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కలిసినట్టుగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ పాటించకుండా ఇప్పుడు ప్రోటోకాల్ కోసం ఎమ్మెల్యేలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీకి మెదక్ జిల్లా నుంచి గెలిచినటువంటి 4 శాసనసభ్యులు నిన్న కేవలం శాంపుల్ చూపించినట్టు మేము భావిస్తా ఉన్నాం. ఈ జిల్లా ప్రజలు భావిస్తా ఉన్నారు. కప్పిపుచ్చుకునేందుకు కొద్దిసేపటి క్రితం మళ్ళీ బలవంతంగా తీసుకుపోయి వాళ్ళ 4 కూర్చోబెట్టి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించినట్టు కనబడుతుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ అనే పదానికి అర్థం లేకుండా చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ ఎందుకు మారుతున్నారు సార్ అంటే, నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీలోకి రావాలి. ప్రజలే వాళ్ళని తోలిస్తున్నారు. ఇది బామర్దులు వల్లించినటువంటి భగవద్గీత. ఇలా బావకు తెలియకుండానే ఈ జిల్లాకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా, హరీష్ రావు గారి ప్రోద్బలం లేకుండా, హరీష్ రావు గారికి తెలియకుండానే ఈ 4 ఎమ్మెల్యేలు పోయి నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిరా. వీళ్ళు ఆల్రెడీ అక్కడ కలవడానికి చేరడానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ప్రిపరేషన్ లో భాగంగా చాలా స్పష్టంగా నేను ఆరోపిస్తున్నా, సిద్దిపేట ఎమ్మెల్యే గారి అనుమతితోటే ఈ జిల్లాలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు పోయి అక్కడ కలిసిండ్రు. భారత రాష్ట్ర